హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కార్ అనేది ఒక చాలా పెద్ద డ్రీమ్. అందులోని వాళ్ళ స్థాయికి బట్టి ఒక్కొక్కరు కార్ కొనుక్కుంటుంటారు. సో సోషల్ మీడియాని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 25 లక్షలు భారీ మొత్తంతో ఒక విన్ఫాస్టర్ ఎలక్ట్రిక్ కార్ని ప్రకాష్ గారు మనకు చాలా ఒక 10 days ముందే కొనడం జరిగింది. సో దాన్ని 10 days కూడా వాడలేదు, ఈవెన్ 1 day కూడా వాడక ముందే ఆ విన్ఫాస్ట్ అనే కార్ ఆగిపోవడం జరిగింది. సో ఆ కార్ని తిరిగి వెళ్ళి మళ్ళీ షోరూమ్ వాళ్ళకి ఇచ్చి చెప్తున్నా, ఇప్పటికి కూడా కార్ని రిటర్న్ చేయలేదు, కొత్త కార్ అడుగుతున్నా ఇవ్వట్లేదు. ఈ మధ్యలోని నలిగిపోతున్న ప్రకాష్ గారు ఈ రోజు అయితే మన ముందు ఉండడం జరిగింది. సో సార్తో మాట్లాడి అసలు ఏం జరిగింది, 25 లక్షలు పెట్టిన ఒక భారీ లగ్జూరియస్ కార్ని అతను వాడకుండా షోరూమ్ లోనే ఇలా వదిలేయడం, ఏం జరిగింది అనేది సార్ విషయంలో తెలుసుకుందాం. లెట్స్ గో. సార్ నమస్కారం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఇలాంటి ఒక టఫ్ టైమ్స్ లో కూడా మాతో మాట్లాడడానికి కొంచెం టైం ఇచ్చినందుకు. సో అసలు కార్ ఇప్పుడు ఎక్కడ ఉంది సార్? అది నానేష్ ఆటోమొబైల్స్ అని హైదరాబాద్ రాయదుర్గ్ డీలర్ దగ్గర ఉందండి. వాళ్ళ దగ్గర మనం June 2 కార్ తీసుకున్నాం. కార్ తీసుకున్న రోజు ఈవినింగ్ 8:30 అట్లా అయింది. కార్ తీసుకుని మనం తీసుకెళ్ళి పూజ కూడా చేయించలేదు. కార్ తీసుకెళ్ళి ఛార్జింగ్ కూడా లేదు ఆ కారు. మళ్ళీ మార్నింగ్ తీసుకురండి ఛార్జింగ్ పెడదాం అన్నారు. మంచిదని తీసుకెళ్ళాం. ఆ రోజు మళ్ళీ మార్నింగ్ తీసుకొచ్చి ఛార్జింగ్ పెట్టాం వాళ్ళ షోరూంలో. ఛార్జింగ్ పెట్టి కొంచెం ఎదరికి వెళ్ళి 500 meters వెళ్ళగానే కార్ ఆగిపోయింది. ఆగిపోతే వాళ్ళు వచ్చి మేము రెక్టిఫై చేసి ఇచ్చేస్తామండి ఈ రోజే అని కార్ తీసుకెళ్లారు. ఇప్పటికి 15 రోజులు అయింది. 2వ తారీఖునంటే ఇప్పుడు ఇవాళ 16వ తారీఖు. ఇప్పటి వరకు కారు ఇవ్వలేదు. షోరూమ్ ఎవరు సేల్స్ మేనేజర్ రెస్పాండ్ అవ్వడం, సర్వీస్ మేనేజర్ రెస్పాండ్ అవ్వడం. నేను వెళ్తుంటే కారు అది మోటార్ పోయింది, పార్ట్ వియత్నం నుంచి రావాలి అని చాలా సమాధానం చాలా రోగ్గా చెప్తున్నారు. పార్ట్ కూడా అవైలబుల్ లేదు. ఇది నేను కారే యూజ్ చేయలేదు, పార్ట్ కోసం మీరు పార్ట్ రెక్టిఫై చేస్తే నా కార్ రెడీగా ఉంటేనే కదా కార్ మీరు ఇవ్వాలి. మీరు రిబ్బన్ కటింగ్ చేసి ఇచ్చారు, రిబ్బన్ కట్టారు అంటే నేను ఏ కార్ ప్రాబ్లం లేదని కూడా తీసుకున్నాను. నేను తీసుకుని ఎదరికెళ్ళాక ఆగిపోతే నాకు సంబంధం ఏముందంటే అలా కదా టీఆర్ అయిపోయింది, ఇన్సూరెన్స్ అయిపోయింది, కార్ మార్చడం కావద్దు. నేను అలాంటప్పుడు నా కార్ ఎందుకు అమ్మారు మీరు? ప్రాబ్లం ఉన్న కార్ రీకాల్ కార్ అట. అది నిన్న ఇంటర్వ్యూలో TV9 ఇంటర్వ్యూలో ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పాడు ఏమని, అది రీకాల్ కారు పొరపాటున ఇచ్చాము, దానివల్ల ఈ పొరపాటు జరిగింది. రీకాల్ కారు నాకెందుకు ఇస్తారు? రీకాల్ కార్ ఇచ్చినందుకు నేను వేరే కార్ అడుగుతున్నాను, వేరే కార్ ఇవ్వరట. డబ్బు నాకు వేరే కార్ ఇవ్వకపోతే నా అమౌంట్ నాకు ఇచ్చేయండి. నేను ఈ అమౌంట్ అయినా ఇవ్వాలి, నాకు కార్ అయినా ఇవ్వాలి. లేదంటే నేను కన్జ్యూమర్ ఫామ్ లో ఆల్రెడీ నోటీస్ ఇచ్చాను, నేను కోర్టులో ఇంకా చూసుకుంటాను. వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళ ఇష్టం. ఆవిడ MDని అడుగుతుంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నేను మాత్రం నేనేం చేయలేను అని చెప్పేసింది ఆవిడ. అందు గురించి అని నేను మీడియాని ఆశ్రయించాను. నేను ధర్నా చేశాను షోరూమ్ దగ్గర. ఆయన ఎవరు ఏం పట్టించుకోలేదు, ఇప్పటి వరకు కూడా రెస్పాండ్ అవ్వలేదు. నేను స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశాను, RTO కమిషనర్ కూడా కంప్లైంట్ చేశాను. అందరూ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అది ఫర్దర్గా మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు. నాకు మాత్రం న్యాయం జరగాలి. సార్ అంటే ఇప్పుడు మీడియాలోకి వచ్చి ఒక 1-2 days అవుతుంది సార్ మీరు మాకు కనబడుతూ. అసలు ఎన్ని రోజుల నుంచి ఇది జరుగుతుంది? అసలు ఎన్ని రోజుల నుంచి అంటే నేను 3rd కార్ ఇచ్చాను కదా, వాళ్ళకి ఇచ్చిన దగ్గర నుంచి నేను ఫోన్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వలేదు. నేను 10-15 days టైం ఇచ్చాను, 2 weeks టైం ఇచ్చాను. వాళ్ళు ఏమైనా కార్ ఇస్తారేమో అని. 2 weeks వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, ఫోన్ లిఫ్ట్ చేసేవారు కాదు. ఫోన్ చేసినా కారు ఎప్పుడు అవుతుందో తెలియదనే చెప్పారు. నాకు ఇంకా ఎప్పుడు అవుతుందో తెలియదా ఏంటి, డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకుని కారు వాళ్ళ దగ్గర పెట్టుకుని నాకు నెల అయ్యేటప్పటికి ఇన్స్టాల్మెంట్ వచ్చేది. నేను లోన్ రూపంలో కారు కొనుక్కున్నాను. దాంతో నా బాధ వేసి నేను షోరూమ్లో అడిగితే నన్ను ఆవిడ మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. అందు గురించి నేను ఇంకా ఈ మార్గం నాకు ఏది లేక మీడియాను ఆశ్రయించవలసి వచ్చింది. సార్ అంటే నార్మల్ గా ఏదైనా కార్ కొనుక్కున్నప్పుడు కొంచెం రీసెర్చ్ చేస్తుంటాం కదా సార్, సో మీరెందుకు విన్ఫాస్ట్ కార్ కొనాలని ఫిక్స్ అయ్యారు? యాక్చువల్గా విన్ఫాస్ట్ కార్ మనకి 2-3 ఫ్రెండ్స్ తీసుకున్నారు, బానే ఉంది అన్నారు. చూడడానికి కూడా లుక్ అందంగా ఉంది. 500 kilometers వాడు వారంటీ ఇచ్చాడు, 10 years వారంటీ ఇచ్చాడు. ఒక ఛార్జింగ్ ఫ్రీ అన్నారు. ఛార్జింగ్ ఫ్రీ అన్నారు, అది ఫుల్ ఫేక్. ఎక్కడ ఛార్జింగ్ వాళ్ళ స్టేషన్ లో లేవు, ఇప్పటి వరకు ఛార్జింగ్ స్టేషన్ లో పెట్టలేదు. ఛార్జింగ్ ఫ్రీ అని చెప్పేసి మోసపూరితంగా వాళ్ళు కార్లు అమ్ముతున్నారు. అది చాలా దారుణం. ఆ వారంటీ అంటున్నారు, ఇప్పుడు వారంటీ 10 years. ఇప్పుడే నా కారే పోయిన వెంటనే కార్ చేయలేదు, ఇంక వారంటీలో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ సర్వీసే దారుణంగా ఉంది. ఆ కార్ తీసుకోవాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే అది ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎవరు పట్టించుకునే నాదుడే మనకుంటాడు. ఆ డీలర్ చాలా దారుణమైన డీలర్, అసలు రెస్పాన్స్ లేని డీలర్. అతను నానేష్ ఆటోమొబైల్ డీలర్ మాత్రం చాలా దారుణమైన డీలర్. అతను ఏ ప్రాబ్లం వచ్చినా చేసి పెట్టాడు. నాకు వద్ద రేపు కారు కొన్నా నా భయం ఏంటంటే అతను సర్వీస్ చేస్తాడనే నమ్మకం నాకు లేదు. సార్ అంటే వెహికల్ కొనే ముందు ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ మనం చేయించుకుంటుంటాం కదా సార్, అలానే మీరు ఏమైనా ఆప్ట్ చేసుకుంటారా? ఏమంటే ప్రీ డెలివరీ ఆప్షన్ నాకు అసలు ఏమి నాకు ఇప్పుడు కారు కొంటే మనం వాళ్ళు చూసుకుని ఇస్తారనుకుంటాం, కానీ నాకు డెమో అది రైడ్ వేయటానికి ఎప్పుడు మనం ఇంతకుముందు కార్లు కొన్నాను,
ఎప్పుడైనా చేస్తే మనం డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోవడం తప్ప దాన్ని ఇప్పుడు నేను ఎందుకు ఇన్స్పెక్ట్, నాకు అలా ఐడియా లేదు, ఇన్స్పెక్ట్ చేయలేను. రెడీ చేసి ఇస్తారు, టెక్నీషియన్ అన్ని చేసి ఇస్తారు అనుకుంటాం, కానీ కార్ ఆగిపోద్దని మనం ఎప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లం పొందలేదు. అయినా ఇది ఫస్ట్ టైం ఇలా జరగడం జరిగింది. వాళ్ళు షోరూమ్ వాళ్ళు చేసిన దారుణానికి చాలా మోసపోయాను. సార్ మీకు ఎక్కడ అనుమానం రాలేదా సార్? అంటే నార్మల్ గా మీకు ఫుల్ ఛార్జ్ పెట్టేసి ఇవ్వలేదు, మార్నింగ్ వచ్చి ఛార్జింగ్ పెడదాము అన్నారు, ఇవన్నీ కొంచెం వింటున్నా. అదే అనుమానం రాలేదు, ఎందుకంటే ఈవినింగ్ టైం కార్ లేట్ గా తెచ్చారు 8:30కి, షోరూమ్ కట్టే టైం అయిపోయింది. సరే మార్నింగ్ నీకు సర్లే మార్నింగ్ మంచిది కదా అని పట్టుకెళ్ళి మొన్న ఛార్జింగ్ పెడతా అన్నారు. మార్నింగ్ ఛార్జింగ్ వాళ్ళ దగ్గరే పెట్టాను. అదేదో యాప్ వేయాలన్నారు, యాప్ కూడా ఇప్పుడు వచ్చి అవ్వలేదు. అంతా వాళ్ళు చెప్పినవన్నీ మోసం. వాళ్ళు వారంటీ అన్నారు, గ్యారంటీ అన్నారు, కారు 1 year తర్వాత 75% రిఫండ్ అన్నారు, 2 second years 60, అదంతా మోసం. వాళ్ళు అసలు ఏమీ చేయరు. ఇప్పుడే కారు ప్రాబ్లం రెక్టిఫై చేయలేదు, 1 year తర్వాత 75% వాళ్ళు ఇస్తారన్న నమ్మకం ఏంటి మనకి? నమ్మకం లేదు. ఛార్జింగ్ స్టేషన్లే లేవు, ఛార్జింగ్ ఫ్రీ అంటున్నారు. అంతా మనల్ని మోసం చేస్తున్నారు, కస్టమర్లని దారుణమైన మోసం చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు విన్ఫాస్ట్ కొన్నారో వాళ్ళందరూ కూడా లీగల్ గా వెళ్దాం అంటున్నారు సార్. ఎందుకంటే ఛార్జింగ్ ఫ్రీ అని జూలై 2028 వరకు అనౌన్స్ చేశారు. ఇప్పుడు వచ్చి వాళ్ళకి ఒక్కటి కూడా లేదు, మేము లీగల్ గా వెళ్ళాలి అని చాలా మంది అంటూ ఉన్నారు. అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, బాగా చేశారని చెప్తున్నారు. మీరు వెళ్తే మేము కూడా అందరూ వెళ్తామని చెప్తున్నారు. మంచి పని చేశారని చెప్తున్నారు. నాకు లక్కీగా నేను కొన్న రోజే నాకు దొరికేశారు వాళ్ళు, లేదంటే నేను బుక్ అయిపోతుంది కొన్నాళ్ళు, వారం 1 week 10 days వాడాక కార్ ఇస్తే వాళ్ళే సేమ్ రిప్లై ఇచ్చేవారు. నేను కారు వాడకుండా అదే కారు రిపేర్ చేస్తా అన్నారు. అదే కదా, ఇది ఎక్కడ దారుణం? నాకు సెకండ్ వాడిన కారు రిపేర్ వచ్చిన కారు ఇచ్చి అదే కారు అయితే నేను ఎలా తీసుకోగలను? సో ఇప్పుడు నెక్స్ట్ మీ మూవ్ ఏంటి సార్? అంటే ఎలా అంటే వాళ్ళు అమౌంట్ నాకు ఇచ్చేయమంటున్నానండి. ఇచ్చేస్తే ఓకే, లేదంటే వేరే కార్ ఇచ్చేయమన్నాను. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాను, వేరే కార్ ఇస్తే ఓకే, లేదంటే నేను కన్జ్యూమర్ ఫామ్ కి వెళ్ళవలసి వస్తుంది అంట. సో మనం 30 days వరకు ఎలాగైనా కన్జ్యూమర్ 7 days అండి. నోటీస్ ఆల్రెడీ ఇచ్చాం, 2 days అయిపోయింది. 5 days లో మన కన్జ్యూమర్ ఫామ్ కి వెళ్తాను, వాళ్ళు ఏం రిప్లై ఇవ్వకపోతే. సో లీగల్ గా ఎవరైనా కన్సల్ట్ అయితే అడ్వకేట్ గాని లాయర్ గాని వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఎలా సపోర్ట్ ఇద్దామంటున్నారు మీకు? వాళ్ళు 100% మీరేం తప్పులేదు, అంత జెన్యున్ గా ఉంది, వాళ్ళు మిస్టేక్ చేశారు, కన్జ్యూమర్ ఫామ్ లో వేస్తే గ్యారంటీ న్యాయం జరుగుతుంది అంటున్నారు. సార్ అంటే కార్ కొని ఫ్యామిలీతో హ్యాపీగా తిరగాల్సిన వాళ్ళు మీరు ఇప్పుడు లీగల్ గా అటు మీ టైం కూడా మీరు వేస్ట్ చేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ అసలు? యాక్చువల్ గా నాకు అసలు కుదరదు, నేను చాలా బిజీగా ఉంటాను. నేను 10 days అందుకే వాళ్ళు టచ్ చేయలేదు. నేను అసలు కుదరడానికి రావడానికి ఖాళీ లేక దానికోసం అడగలేదు. కనీసం ఫోన్లు చేశాను, ఫోన్లు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. నా కోపంతో షోరూమ్కి వెళ్ళాను. షోరూమ్కి వెళ్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దాంతో నాకు బాధేసి నేను అక్కడ ధర్నా చేయవలసి వచ్చింది. సరే అంటే వెహికల్ కొనే ముందు సేల్స్ ఏజెంట్ మనకి ఎక్కడ లేనివన్నీ మనకి చెప్పి ఎలానో బుక్ చేసినంత వరకు మనం వదలరు. సో ఇప్పుడు సేల్స్ ఏజెంట్ ముందు తర్వాత మీకు ఎలా అనిపించింది సార్? సేల్స్ ఏజెంట్ నన్ను చాలా బాగుంటుందని చెప్పి నన్ను 3 నెలలుగా వెంటాడి చాలా నన్ను కన్విన్స్ చేసి కార్ బుక్ చేయించుకున్నాడు. 3-4 months అడ్వాన్స్ ఇంకా పే చేశాను. వాళ్ళు బతిమాలి కార్ బాగుంటుందని అని వాళ్ళు పబ్లిసిటీ చేయటం వల్ల నేను తీసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమైనా టైం ఇచ్చేటట్టు ఉంది? వాళ్ళేమి కారు నేను ఇవ్వను, అదే కారు ఇస్తాము అని అలా అంటున్నారు. సార్ అసలు అంటే ఇన్ని రోజులు పడుతుంది కదా, అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి సార్? మోటార్ ప్రాబ్లం అని చెప్పారండి. ఓకే. ఆ మోటార్ విజయత్నం నుంచి రావాలట. అది వచ్చిన తర్వాత నిన్న ఇంటర్వ్యూలో చెప్తే వాళ్ళు ఇంకా 1 week పడుతుందని ఆయన చెప్పాడు. ఇప్పటికే 15 days అయిపోయింది. అప్పుడు ఇంకా 1 week అంటే మరి ఇంకా ఆ కారు వాళ్ళ దగ్గర ఉంచుకోమంటున్నాను. ఇంకా నాకు వద్దు కారు బాబు అంటున్నాను. మరి వాళ్ళు ఏం చేస్తారన్నది వాళ్ళ ఇష్టం.